దేవునికి స్తోత్రం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనం 8 వారాలుగా మీకు మారు మనసు అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మొదటి పాఠంలో మారు మనసు అంటే ఏమిటి అని మొదలుపెట్టి గొంగళి పురుగు జీవితం సీతాకోక చిలుకలా ఎదగాలని మీకు తెలియజేశాను. అలాగా మారకపోతే ఆ మనిషిలో మొట్టమొదటగా తనను పడవేసేటువంటిది ఏమిటి అని అంటే అబద్ధం అని చెప్పాను. అబద్ధం తర్వాత ఆ అబద్ధంలో నుంచి పుట్టింది లంచం, లంచంలో నుంచి వచ్చింది బూతుల్లో నుంచి వచ్చింది సోదెలో నుంచి వచ్చింది ఆచారం, ఆచారాలతో పాటు పెరిగింది వేషధారణ, తర్వాత తిథులు, నక్షత్రాలు, దినం భోజనాలు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే అవి ఇన్ని వచ్చాయి. 9వ పోయిన వారం నేను మీకు చెప్పాను, దేవుని పిల్లలారా, సినిమాలు. ఎందుకంటే మనిషికి తెలివితేటలు ఎక్కువయ్యి ఏం చేస్తాడు అంటే అదొక ఎంటర్టైన్మెంట్గా దాన్ని భావించుకొని అలా వెళుతున్నాడు. ఆ సినిమాలు చూడడం దేవుని సేవకులకు, దేవుని బిడ్డలకు మంచిది కాదు అని సెలవిచ్చాను. అది 9వ భాగం. ఇప్పుడు 10వ విషయాన్ని కూడా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ప్రియా దేవుని పిల్లలారా. ఆ 10వది ఏమిటి అని అంటే పాపం. ఇప్పుడు వచ్చాం మనం పాపంలోకి. అంటే ఇంతకుముందు ఉన్నాయన్ని పాపం కాదా అని మీరు అనవచ్చు. అవి పాపాలు కాదు, ధిక్కరణ. అది పాపం కాదు, దేవుని యొక్క ఆజ్ఞను మీరడం. అది పాపం కాదు, ఇందులో ఉన్న వాటిని తొలగించుకొనకపోవడం. ఈ విషయాలు మాత్రమే ముందు మనం తెలుసుకోవాలి. ఇక నుంచి ఇప్పుడు ఈ రోజున మనం మాట్లాడే అంశం ఏమిటి అంటే పాపం. ఇది 10వది. ఇది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని పిల్లలారా. ఈ యొక్క 10వ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ 10వ విషయంలో అసలు ఈ పాపం అంటే ఏమిటి అనేటువంటి విషయంలో మనం ముందుకు కొనసాగబడాలని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఏమిటి ఈ పాపం? ఏమేమి ఉంటే మనం పాపాలు వస్తాయి అనేటువంటిది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే పాపం అంటే అబద్ధం పాపం కాదా అనొచ్చు. నువ్వు అబద్ధం పాపం కాదు ప్రియ సోదరుడా, అది నిన్ను పడవేసేది, అది నిన్ను ఖచ్చితంగా పాపంలోకి నెట్టేది. అంతేకాని అది పాపం కాదు, పాపంలోకి నిన్ను నెట్టుద్ది. తిథులు నక్షత్రాలు పాపంలోకి నిన్ను నెడతాయి, దినం భోజనాలు పాపంలోకి నిన్ను నెడతాయి. ఇవన్నీ కూడా నెట్టేవి. అది నీ పక్కనే ఉంటాయి, అది నీతోనే ఉంటాయి. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాం. మనం పాపం అంటే ఏమిటి అని తెలుసుకోబోతున్నాం. ఈ పాపం అనేటువంటి విషయం నేను మీకు చెప్పే ముందు ఒక చిన్న కవిత మీతో నేను పంచుకోవాలని చూస్తూ ఉన్నాను. రోజు నేను బాగా ఆలోచించి నేను ఒంటరిగా డాబా మీద విశాలంగా నేను పడుకొని ఉన్నాను. ఆకాశం చాలా నిర్మలంగా ఉంది, అద్భుతంగా కనపడుతుంది, చుట్టూ నక్షత్రాలు కనపడుతూ ఉన్నాయి, చంద్రుడు ప్రకాశమానంగా వెలుగుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో నేను ఒంటి మీద కనీసం ఏమీ లేవు, ఒక లుంగి కట్టుకున్నాను, మామూలుగా అన్నీ తీసేసి అలా పడుకొని ఆ చల్లని గాలికి ఆస్వాదిస్తూ ఉన్నాను. అప్పుడు నా మనసులో కొన్ని విషయాలు మెదులుతూ ఉన్నాయి. ఆకాశం వైపు అలా చూస్తున్నప్పుడు ఆ విషయం ఏమిటా అని పరిశీలన చేశాను. అప్పుడు నేను ఆకాశం నా వైపు చూస్తున్నట్టుగా ఉంది, ఆకాశం నా వైపు చూస్తున్నట్టుగా ఉంది. ఏంటి, నా ఆకాశం నా వైపే చూస్తుంది అనుకుంటున్నా నేను. ఆకాశం నా వైపే చూస్తున్నట్టుంది, ఆకాశం నా వైపే చూస్తున్నట్టుంది, దీక్షగా నా వైపే చూస్తున్నట్టుంది. అది నా వైపు ఎందుకు చూస్తుంది అని నేను ఆలోచించాను. ఆకాశం నా వైపు ఎందుకు చూస్తుంది? అది వెటకారంగా చూస్తున్నట్టుంది. అది వెటకారంగా ఆకాశం నా వైపే చూస్తున్నట్టుంది, నా వైపే వెటకారంగా చూసి నవ్వినట్టుంది, దీక్షగా నా వైపే ఎందుకలా చూస్తుందంటూ, దీక్షగా నా వైపే ఎందుకలా చూస్తుందంటూ ఆలోచన చేశాను. అంతు చిక్కకున్నదాయే, చెప్పలేని బాధ నాలో పొంగి పొరలిపోతుంది, చెప్పలేని బాధ నాలో పొంగి పొరలిపోతుంది. అసలు ఎంత బాధపడుతున్నానంటే ఆ గుండె పిండేసినట్టు అయిపోయింది. అప్పుడు ఓ అద్భుతమైనటువంటి ఆ మాట నాలో వినపడుతుంది. ఏంటో తెలుసా?
విస్తారమైన నీ పాపములను బట్టి ఆకాశము నీ వైపు చూస్తుంది అంటున్నాడు దేవుడు. పాపం అంటే ఎన్ని పాపాలు చేశాను నేను, ఏమిటా పాపాలు? పాపము వలన వచ్చు జీతము మరణం. ప్రియ సోదరుడా సోదరి, పాపం అంటే ఏమిటో ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పాపం అంటే ఏమిటో ఒక్క విషయాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో నుండి గనక మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. అందరూ తమ స్వకార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. దేవునికి స్తోత్ర. అందరూ కూడా సొంత కార్యాలను మాత్రమే చూస్తున్నారట. యేసుక్రీస్తు కార్యాలను పక్కన పెడుతున్నారట. వారు విశ్వాసులేమి, సేవకులేమి, బోధకులేమి, ప్రవక్తలేమి, సువార్తికులేమి, సమస్తమైనటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు యొక్క పనిని పక్కన పెడుతున్నారు. యేసుక్రీస్తు యొక్క పనిని వారు పక్కన పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళ సొంత కార్యాలను చూస్తున్నారు. వారు సొంత కార్యములను మాత్రమే చూస్తున్నారు. ఏమిటిది? ఎందుకు సొంత కార్యాలు? దేవుని పని పక్కన ఎందుకు పెట్టారు? నువ్వు దేవుని పని పక్కన పెట్టావు అని అంటే, నీ సొంత కార్యం చూసుకుంటున్నావు అంటే అది పాపములోనికి నువ్వు ప్రవేశం చేశావు అని అర్థం. దేవునికి స్తోత్ర. ఇంకా మనం కొంచెం కిందకి చదివితే అంటున్నాడు, అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. అతను అంటే ఎవరు చేశారు? పిలుపు చేస్తున్నాడు, సేవా పరిచర్య చేస్తున్నాడు. మీరైతే మీ సొంత కార్యాలను చూసుకుంటున్నారు. అంటే స్వప్రయోజనము. ప్రతి సేవకుడు కానీ విశ్వాసి కానీ ఎవరైనప్పటికీ కూడా స్వప్రయోజనము కోసం మీరు చేసే ప్రతి పని కూడా అది పాపములోనికి వస్తుంది. అది మొదటిగా నిన్ను ఆ పాపమునకు ప్రేరేపిస్తుంది. నీవు స్వప్రయోజనాన్ని ఆశిస్తున్నావు. ప్రియ దేవుని పిల్లలారా, స్వప్రయోజనంతో ఏ పని చేయకూడదు. నీ సొంత పని చేసుకోకూడదు నువ్వు. కారణం ఏంటంటే ముందు దేవుని పని, ఆ తర్వాత నీ పని. కొంతమంది ఉంటారు, భోజనం పెట్టుకుంటారు. భోజనం పెట్టుకోగానే ఆహా కూర భలే రుచిగా ఉంది, ఆహా భలే మంచి వాసన వస్తుంది అని గబగబా కలిపేసుకుని తినేస్తున్నారు. ఇక్కడ నువ్వు చేసేది ఏమిటో తెలుసా? యేసుక్రీస్తును నువ్వు మర్చిపోయావు. అంటే ఏం చేయాలి ఇప్పుడు? యేసుక్రీస్తు నీకు అప్పచెప్పిన పని ఏంటి అంటే ఆయన అంటున్నాడు, అనుదినాహారము నేడు మాకు దయచేయము తండ్రి అని. నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు తినడమే స్వప్రయోజనమునకు కారణము. అదే పాపమునకు మూల కారణం. మంచినీళ్లు తాగినా ప్రార్థన చేసుకొని తాగాలి. నువ్వు భోజనం తిన్నా ప్రార్థన చేసుకొని తినాలి. నువ్వు ఒక టిఫిన్ చేసినా ప్రార్థన చేసుకొని తినాలి. నువ్వు మంచం మీద పడుకున్నా ప్రార్థన చేసుకున్న తర్వాత నువ్వు మంచం ఎక్కాలి. ఇవన్నీ నువ్వు చేస్తున్నావా? ఇంట్లోంచి నువ్వు బయటికి వెళ్ళాలంటే ప్రార్థన చేసుకున్న తర్వాతే బయటికి వెళ్ళాలి. నువ్వు ఇంట్లోకి రావాలన్నా ప్రార్థన చేసుకొని నువ్వు ఇంట్లోకి రావాలి. మరి ఇవన్నీ నువ్వు చేయగలుగుతున్నావా? అంటే నువ్వేం చేస్తున్నావు? నీ సొంత పనుల మీదే ఉన్నావు. నీ ధ్యాస అంతా దాని మీదే ఉంది. అంటే నువ్వు దేవుని యొక్క పనిని విసర్జించావు. అంటే ఇప్పుడు నువ్వేం ఎందులో వచ్చావు? పాపంలోకి అడుగు పెట్టావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఇక్కడ మరొక మాటను మీకు చూపిస్తాను. 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మీలో ప్రతివాడును తన స్వకార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దేవునికి స్తోత్ర. ఎవరి కార్యాలు చూడాలండి? ఇతరుల కార్యాలు కూడా చూడాలి. నీ సొంత కార్యాలు చెప్తున్నావు నువ్వు. ఇతరులు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఆ పని చేయాలి. అందుకనే బైబిల్లో చాలా చోట్ల మనకు దేవుడు చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. అయ్యా అదిగో నా కుమారుడు భోజనం చేస్తున్నాడు, ఇప్పుడు నా చెయ్యి ఖాళీ లేదు అంటున్నావు నువ్వు. ఎవరైనా ఆకలి కొని నీ ఇంటికి వస్తే అక్కడ అంటున్నాడు, కుమారుడు గురించి దేవుడు మత్తయి సువార్తలో ఒక మాట చెబుతున్నాడు. ఏమంటున్నాడు అని అంటే, అతను ఒక దూరం నుంచి ఒక స్నేహితుడిని దగ్గరకు వచ్చాడు. అతని దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా నా పిల్లలు ఇప్పుడే పడుకొని నిద్రపోతున్నారు, ఇప్పుడు నేను వాళ్ళని లేపలేను, వాళ్ళని కదిలివ్వలేను. అతను ఒక రొట్టె ముక్క అడుగుతున్నాడు. ఆ రొట్టె కూడా నువ్వు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నావు. అయితే పరిస్థితి ఏమిటని దేవుడు అడుగుతా ఉన్నాడు. దీని విషయాన్ని నువ్వు ఎప్పుడైనా గమనించావా? నీ సొంత కార్యము, ఆ పిల్లలు ఎవరు? నీ సొంత బిడ్డలు. నీ బిడ్డలను విషయంలోనే ఆలోచిస్తున్నావు. అతను ఎంత ఆకలి కొని ఉన్నాడు నువ్వు ఆలోచించావా? ఎవరైనా కూడా సొంత పనులు చూసుకుంటా ఉన్నారు. ఆ సొంత పనుల విషయంలోనే తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మనం ఇతర కార్యాలు ఎన్ని చూస్తున్నాడు మీరు చెప్పండి ప్రియ దేవుని పిల్లలారా. నేను సేవకుడిని అనుకొని తిరుగుతున్నావు. ఇతరుల కార్యములు నువ్వు చేయగలుగుతున్నావా? ఇతరులు ఏదైనా మాట చెప్పినప్పుడు దాన్ని వినగలుగుతున్నావా?
నువ్వు వినడం లేదు. ఇంకొక మాట అంటున్నాడు, ఆయన అంటున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండుడి. ఎవరికి ఉందండి ఈ మనసు? క్రీస్తు యేసుకు కలిగిన మనసు. అది దేవుని మనసు అండి. ఆ మనసును కలిగి ఉంటేనే కదా దేవుని సేవకుడివి. ఆ మనసును కలిగి ఉంటేనే కదా నువ్వు ఒక మంచి విశ్వాసివి. ఆ యొక్క మనసు నీకు ఉంటేనే కదా నువ్వు ఒక మంచి బోధకుడివి. ఆ మనసు నీకు ఉంటేనే కదా ఓ గొప్ప ప్రవక్తవి. ఆ మనసు నీకు ఉంటేనే కదా ఒక మంచి సువార్తికునివి. ఆ మనసు నీకు ఉంటేనే కదా దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడిగా నిలబడగలిగేది. ఇవి నువ్వు ఆలోచిస్తున్నావా? ఇట్టి ఆలోచన లేని నీ జీవితాన్ని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. అది పాపం. ఆ పాపంలోకి నువ్వు వచ్చేసావేక, అది మొదటి మెట్టు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే నీ సొంతంగా నువ్వు స్వప్రయోజనాన్ని ఆలోచించావో అప్పుడు నీ మనసులో ఒకటి మెదులుతుంది. ఏంటో తెలుసా? ఆ స్వప్రయోజనాన్ని ఆలోచించేవాడు దేని గురించి ఆలోచిస్తాడో తెలుసా? అదే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి గనక మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఎప్పుడైతే స్వప్రయోజనం కోసం పనిచేస్తున్నాడు, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం. ఈ రోజున ఒక సేవకుడు నాతో మాట్లాడుతున్నాడు, అయ్యా నా పిల్లలు అల్లాడిపోతున్నారు, నా పిల్లలకు భోజనం లేదు, నా పిల్లలకి ఏదైనా సాయం చేయండి అని అడుగుతున్నాడు అతను. అసలు వాళ్ళని వీళ్ళని నువ్వు ఎందుకు అడుగుతున్నావు నాకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలి. ధనం ధనం ధనం. ఆ ధనం దేని మీద నుంచి వచ్చింది అంటే స్వప్రయోజనంలో నుంచి వచ్చింది. నీ సొంత పనుల మీద ఉన్నప్పుడే వచ్చింది. అతను అడిగేది ఏమిటో తెలుసా? అయ్యా నా కోసం, నా బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ఇదిగో మేము మంచి సువార్త సేవలోకి వెళ్ళాలి, ఇదిగో నా భార్య నేను కలిసి ఆయన పని చేయాలని అడగటం లేదు. ధనం కావాలి, ధన సాయం చేయండి అని అడుగుతున్నాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ధనం చాలా భయంకరమైనటువంటిది. అందుకని ఆయన అంటున్నాడు, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఏం చేశారండి? వాళ్ళే పొడుచుకొని చేస్తున్నారు. కారణం ఏంటి? ఈ రోజున చాలా విషయాల్లో చూస్తున్నాం. మనం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. వాళ్ళని పొడుచుకుంటున్నారు. మనకి బైబిల్ గ్రంథంలోనే అందుకు సాక్ష్యం ఉంది. ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలకు ఆశపడ్డాడు. ఎందుకంటే డబ్బు సంచి వాడి దగ్గరే ఉంది. ఎందుకంటే ఖజానా మీద అధికారి వాడే. దాని తాళం చేతులు అతని దగ్గరే ఉన్నాయి. దాని మీద మోజు పుట్టింది, దాని మీద ఆశ పుట్టింది, దాని మీద ఎంతగానో ప్రేమ పెంచుకున్నాడు. ఆ ప్రేమ పాశంగా మారింది. ఆ పాశం దాన్ని తెచ్చుకొని జేబులో పెట్టుకోవాలనేటువంటి ఆశ కలిగింది. ఆ 30 వెండి నాణాలకి యేసుక్రీస్తుని అమ్మేశాడు. వాళ్ళకి అమ్మడానికి వీడెవడు, కొనడానికి వాడెవడు? సృష్టికర్త అయిన దేవుడు తన ప్రియ కుమారుడిగా భూలోకానికి దిగి వచ్చింది. ఆయన మరణము పొంది ఆయన మరణములో నుంచి మనలందరినీ రక్షించడానికి ఆయన కార్చిన శిలువ రక్తము చేత నీవు నేను మనందరం కూడా ఈ రోజున రక్షణ పొందాము అని అంటే అది ఆయన కృప. అమ్మడానికి వాడవడు, కొనడానికి వీడెవడు అనుకుంటున్నాం కదా. ఆయన అమ్మబడాలి కనుక అమ్మబడ్డాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మబడడానికి ఒక పాత్ర కావాలి కాబట్టి ఇస్కరియోతు యూదా అనేటువంటి వాడు దేవుడు అతన్ని వాడుకున్నాడు అక్కడ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆఖరికి తానేం చేశాడో చూసారా? యేసు ప్రభును సిలువ వేయటానికి పట్టుకెళ్ళారండి. అంతే. యేసు ప్రభు కంటే ముందే ఆయన సిలువ రథం నడుస్తూ ఉంది. ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఆయన ఇంకా సిలువ కూడా ఎక్కలేదు. కానీ ఈయన పెద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. ఆ యొక్క చెట్టు కొమ్మ కూడా ఇతనికి సహకరించలేదు. ఏ సైతానా, ఒరే పాపి, నువ్వు ఆ పరిశుద్ధుడిని నువ్వు తీసుకెళ్లి అమ్మేసావు కదరా 30 వెండి నాణాలకి, నా మీద పడ్డావేంటరా అని చెప్పి అది పెళ్ళుక్కుని ఇరిగిపోయింది. అక్కడ ఇరిగిపోగానే అక్కడి నుంచి అలాగ పడిపోయాడు. అది ఎక్కడ పడ్డాడో తెలుసా? ఒక రాతి మీద పడ్డాడు. ఆ రాతి మీద పడినోడు ఏం చేశాడో తెలుసా? కొత్త 2 చెక్కలు అయిపోయింది, నడిమికి బద్దలాయను అంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నువ్వు ధనాన్ని ఎప్పుడైతే ఆశిస్తున్నావో ఆ ధనాన్ని ఆశించగానే అది నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. పాపం ఏంటండి పాపం? మరి డబ్బు కావద్దా మనం సువార్త సేవ చేయటానికి? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజు నేను మీకు ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి ఈ వాక్యం నేను చెప్పడానికి వాస్తవంగా వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వడానికి కూడా నా దగ్గర రూపాయి లేదు. ప్రార్థన చేస్తున్నాను నేను. ప్రభువా ఏంటయ్యా నా పరిస్థితి? అయ్యా ఇదిగో వాళ్ళు వస్తారు ప్రభువా అని చెప్పి ఆలోచిస్తున్నాను నేను. ఇలాంటి పరిస్థితుల్లో
ఒక కుమార్తె ఒకరోజు చెప్పానమ్మా ఇట్లా సంగతి అని, ఈ రోజున ఉదయాన్నే దానికి తగినట్టుగా డబ్బులు వేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను మీకు చెప్తున్నాను అంటే ఇది మీరు వేరే ఏదైనా అనుకోవచ్చు, కానీ ఇది యథార్థం. ఈ యొక్క యథార్థతను మీరు గమనించాలి. ఇది మనం చూడాలి. డబ్బు కావాలి, కానీ దేవుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడు, ఏ రూపంలో ఇస్తాడు, ఎలా ఇస్తాడు అనేది అది నీకు అనవసరం. అది ఏ రూపేణ అయినా దేవుడు ఇస్తాడు మనకి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అది ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. కానీ ధనం అవసరమే, కానీ అది నీకు శాశ్వతమైనది కాదు. ఆ ధనం అవసరమే కానీ అది హత్తుకునే అంత గొప్పది కాదు. నువ్వు హత్తుకోవాల్సింది యేసుక్రీస్తును మాత్రమే. ఎందుకని చూడండి, మరొక మాట చెప్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనములో నుండి మనం ఒక విషయాన్ని కనుక గమనించినట్లయితే, ప్రియ దేవుని పిల్లలారా, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండని అనడం. దేవుని దగ్గరికి వచ్చావు, హలో బ్రదర్, హలో సేవకుడా, వింటున్నావేమో ఒకసారి చూడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, నీ సేవ చేస్తానన్నావు. నువ్వు ఉద్యోగాలు చేసుకోవటానికి, నువ్వు పనులు చేసుకోవటానికి ఏమి లేవా? పనులు ఉన్నాయి మనకి. ఆఖరికి చిత్తు కాగితాలు అమ్మైనా నువ్వు బ్రతికేయొచ్చు. నువ్వు రిక్షా దొక్కి బతకొచ్చు, ఆటో నడిపి బతకొచ్చు, కారు తోలి బతకొచ్చు, లేకపోతే బేల్దారి పనికి అనగా ఆ తాపి పనికి వెళ్ళి నువ్వు బతకొచ్చు, ఆ మూట్ల మోసి బతకొచ్చు, నువ్వు ఎలాగైనా బ్రతకొచ్చు. బైబిల్ గ్రంథం చేత పట్టుకొని నేను బ్రతకడానికి వచ్చానన్న ప్రతి ఒక్క సేవకుడా నువ్వు వింటూ ఉండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇద్దరు యజమానులకు ఎవడు దాసుడు కానేరడు అన్నావు. నీ యజమానుడు ఎవరో? యేసుక్రీస్తు నీ యజమానుడైతే, నా తండ్రి, నా దేవా, నా ప్రభు అని నువ్వు ప్రార్థన చేసిన క్షణమే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ అక్కర అవసరతలు తీర్చువాడై ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయకపోవడం వలన, ఈ యొక్క యజమాని దగ్గర నువ్వు నీ యొక్క సమస్యను విప్పకపోవడం వలన, ఈ యొక్క యజమాని చెప్పినటువంటి పనిని నువ్వు చేయకపోవడం వలన, ఆ యొక్క పనిలో నువ్వు నిమగ్నత లేనివాడుగా ఉండటం వలన నీ ఇంటిలో ఆకలి దప్పులు వస్తున్నాయి. ఇదిగో నీకు వస్త్రహీనత వస్తుంది. ఇదిగో నువ్వు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నావు. ఈ భయంకరమైనటువంటి ఈ స్థితి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయడమే నీ కర్తవ్యం. ఎవరి దగ్గరికి నువ్వు చేయి జాపొద్దు. నువ్వు ఎవరి దగ్గర నువ్వు చేతులు జాపయ్యా నాకు సహాయం చేయడం నువ్వు అడగొద్దు. నీకు సహాయం చేయు దేవుడు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. ఆయనను మాత్రమే నువ్వు సహాయం అడగాలి. మనల్ని అడుక్కొని స్థాయికి దిగజార్చడు కదా. ఒక్క మాట చెప్తున్నాను చూడండి. ఇక్కడ కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనం నుండి గనక నువ్వు చదివినట్లయితే ఇక్కడ చాలా అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, దేవుని పిల్లలారా, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలవాడనై ఉన్నాను. నేను చిన్నతనం నుంచి నా ప్రభువుని నమ్ముకొని ఉన్నాను. ఇదిగో నేను ఇప్పటికీ నేను ముసలివాడిని అయిపోయాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని నమ్మిన వాడు ఎవడు కూడా భిక్షం ఎత్తుకోవడం దేవుడు చూడలేదు. నువ్వు ఈ రోజు భిక్షం ఎత్తుతున్నావు అంటే నువ్వు దేవుని కుమారుడు కాదు. నువ్వు ఎవరి కుమారుడివి? సాతాను కుమారుడు అయితేనే నువ్వు భిక్షం ఎత్తుకుంటావు. అయ్యా నాకు సహాయం చేయడం చేతులు చాపుకుంటూ వెళ్తావు. నువ్వు ఎందుకు చేస్తున్నావు ఆ పని? ఎందుకు చేస్తున్నావు ఆ పని? ఇక్కడ అంటున్నాడు, వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. దేవునికి స్తోత్ర. యేసు ప్రభుకే అప్పు ఇవ్వగలిగిన కెపాసిటీ దేవునికి ఇస్తాడు. దేవుని పిల్లలారా, ఎందుకు నువ్వు అడుక్కుంటున్నావు? అడుక్కునే బ్రతుకు మనకెందుకు? ఎందుకంటే నువ్వు స్వార్థ ప్రియుడు గనకనే నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం నాది అనుకుంటున్నావు. అసలు నువ్వు దేవుని పని చేస్తున్నావా? పొద్దున్నే లెగిసి నువ్వు వెళ్ళిపోయి అన్యులకు అనేక చోట్ల స్థలాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించు. ఒక ఇంటిని ఆధారం చేసుకో, ఒక విశ్వాస కుటుంబం దగ్గరికి వెళ్ళు, అక్కడ సువార్త చేయటం మొదలుపెట్టు. నా ప్రభువు అప్పచెప్పిన పని నువ్వు చెయ్యి. దేవుడు నీ ఆకలి తీరుస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆకలి తీర్చడానికి ఆయన గొప్ప దేవుడయ్యా. నిన్ను ఆకలితో ఉంచడో, నిన్ను భిక్షమెత్తుకొనివ్వడో. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా పాపం. అందుకని ఇక్కడ మనం చూసినప్పుడు ఏమంటున్నాడు అక్కడ, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి మరి ఒకరిని తృణీకరించును. దేవుడు నిన్ను తృణీకరించాడు కాబట్టి నువ్వు అడుక్కునే స్థాయిలోకి వచ్చావు. ధనం మీద వ్యామోహం పెంచుకోమాకండి. ధనం మనకు అవసరం, మన అక్కరకు పనికొస్తుంది. అది అక్కరకు మాత్రమే. ప్రభు నాకు ఇది కావాలి. అందుకనే సొలొమోను సహితం అంటున్నాడు, అనుదినాహారము నేడు నాకు దయచేయి తండ్రి. ఎందుకన్నాడు తెలుసా? ఎక్కువైన ఎడల దేవుడు అవడని నేను అందునేమో.
తక్కువై నేను దొంగిలి నీ నామమునకు అవమానం తెస్తానేమో, అందుకే నాకు అనుదిన ఆహారం నాకు దయచే, అది చాలు మనకి, అదే మనకు గొప్ప. అంతేగాని నాకు అంత కావాలి, ఇంత కావాలి, మేడలు కావాలి, మిద్దెలు కావాలి, భోగాలు కావాలి, భాగ్యాలు కావాలి, అధికారం కావాలి, దీనికోసం నువ్వు ప్రయత్నం చేయమాక. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి తేవాలి అని అంటే నీవు ఖచ్చితంగా కష్టపడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి దేవుని పిల్లలారా, ఇక్కడ మరొక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనములో నుండి కొన్ని మాటలు చూద్దాం. ఇక్కడ అంటున్నాడు, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేనెలా చేస్తాను అనుకుంటున్నాడు. బోల్డంత పొలం ఉంది అతనికి. ఇప్పుడు అతని ఆలోచన దేని మీద ఉంటుంది? నా పొలాన్ని నేనేం చేయాలి, ఆ పొలం మీద నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ పొలంలో పండే పంటను నేను ఏం చేయాలి, ఇదే ఆలోచన. అదేను కనుక యేసుక్రీస్తు సేవకుడిగా నువ్వు వస్తే, యేసుక్రీస్తుని నువ్వు ఆనుకొని ఉంటే, ఆయనను నీ యజమానుడిగా నువ్వు అంగీకరిస్తే, అప్పుడు ఆయన పని నువ్వు చేయడానికి ఎప్పుడు కూడా ఈ రోజు నేను ఏం పని చేయాలి, ఏ వాక్యం చెప్పాలి, ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు పలానా దగ్గరికి వెళ్ళు అని ఆయనే చెప్తాడు నీకు. నువ్వు ఆయన అడగట్లా. అందుకనే ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే ఆ పొలాన్ని నమ్ముకున్నాడు. ఆ పొలాన్ని ఏం చేస్తున్నాడు అని అంటే దాని మీద వచ్చినటువంటి ఆదాయంతో దీన్ని అంతా నేను ఎక్కడ ఏం చేయాలనుకున్నాడు. ఎందుకు? అతడు ఆ ధనానికి లేదా పొలానికి ఆ ఆస్తికి అతను దాసుడుగా, నా యజమాని అదే అనుకుంటున్నాడు అతను. కానీ నువ్వు 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నావు. అందుకని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నా పంట కూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేనేలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు ఎవరికి సమకూర్చబడిందంట? ఎవరికి? ప్రాణంతో చెబుతున్నాడు. ప్రాణమా నీకోసమే నేను సమకూర్చి పెట్టాను అంటాడు. ప్రాణం తింటదా? ప్రాణం నిలుపుకోవటానికి ఆకలి అనేదాన్ని పుట్టించాడు. ఆ అన్నం తింటాం మనం, అది ప్రాణం నిలుపుకోవడం అంటాడు. అంతేగాని ప్రాణం కోసం మనం సంపాదించడం కాదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ తన ప్రాణంతో అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకుంటున్నాడు. ఇది వాడు దేన్ని నమ్ముకున్నాడు? దాన్ని నమ్ముకున్నాడు కనుకనే దాంతో మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? అబ్బాయ్, అది కరెక్ట్ కాదురా నాయనా, ఎందుకు ఇలా చేస్తున్నావు నీవు? ఇదిగో ఈ రాత్రే సాహువారు వచ్చి నీ ప్రాణమును అడగబోతున్నారు, జాగ్రత్త అన్నాడు ఆయన. సంపాదించిందంటే ఎవరిదవుద్ది? ఏమో ఎవడో. అందుకనే లోకంలో సామెతలు దేవుని పిల్లలారా, రాజుల సొమ్ము రాళ్లపాలు అని. ఆ రాళ్లపాలు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అన్ని కూలిపోతాయి. నువ్వు ఎక్కడో భూమిలో బాచి పెట్టిన డబ్బులు కూడా ఎవరికి దొరకవు. నీ వంశానికి సంబంధించిన వాళ్ళు ఎవరు దాన్ని అనుభవించరు. అది రాళ్లలో పడిపోతుంది. నీ జీవితం కూడా అంతే. జాగ్రత్త. ఇప్పటికైనా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. పాపములో ఉన్నావు నీవు, డబ్బు సంపాదన మీద ఉన్నావు అంటే పాపంలో ఉన్నట్టే. నువ్వు స్వార్థంగా ఆలోచిస్తున్నావు, నాకే కావాలి, నాకే కావాలి, నాకే కావాలి. ఏంటిది నీకు కావాల్సింది? నువ్వు నాకే కావాలి అనుకునే కొన్ని నాశనానికి వెళ్ళిపోతున్నావు అనే దాని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాది కాదు ప్రభువా, నీవిచ్చిన ఈ ప్రాణమును నీవే జ్ఞాపకం చేసుకో నాయన. నీ దాసుడు నాయన నన్ను నీవే నడిపించు. నీ దాసుని యొక్క ఉద్దేశములను సఫలపరచువాడు నీవే ప్రభువా. ఇదిగో తండ్రి, నీ కాపుదల భద్రత నాకు దయచే. నాకు ఒక భార్యని ఇచ్చావు. ఇదిగో తండ్రి, మా ప్రేమకు ప్రతిరూపంగా మాకు బిడ్డలను ఇచ్చావు. అయ్యా, ఇదిగో మేము నివసించడానికి ఒక ఇల్లు ఇచ్చావు ప్రభా. ఇదిగో తండ్రి, నా బిడ్డల ఆకలి తీర్చడానికి నువ్వు సహాయం చేయి. నేను నువ్వు అప్పచెప్పిన పనిని నేను చేయటానికి వెళుతున్నాను అని ఆయన పని మీద నీ ఉండు. నీ బిడ్డలకు ఆహారం పెట్టువాడు ఆయన. అది నువ్వు చేయటం లేదు ఈ రోజున. ఆ యజమానికి నువ్వు లోబడాలి. ఆ యజమానికి నువ్వు లోబడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించి ఆయన కృపలో నిన్ను వర్ధిల్లేటట్లుగా చేసేటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే, పాపంలో ఉన్న మొదటిది స్వార్థం. ఆ స్వార్థంలో నుంచి పుట్టింది ధనం. ఆ ధనాపేక్షతోనే నువ్వు ప్రయాణం చేస్తున్నావు కానీ దేవుని మీద భయభక్తులతో కాదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ధనం అవసరమే కానీ అది జీవిత పరమార్థం కానకూడదు అని గుర్తుపెట్టుకొని దేవుళ్ళు ఎదుగుతూ ఫలిస్తూ
దేవుని ఆశీస్సులు పొందుకు, దేవుని యొక్క బిడ్డగా అభిషేకించబడు, దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా నిలబడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునామ స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? దేవునామ స్తోత్రాలు. మరి చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విన్న ప్రతి మాటను కూడా మరి ఈ రోజును బట్టి ప్రభా దేవుని సన్నిధిలో మరి ఒకరి సేవకుల గురించే కాదు, విశ్వాసం విన్న ప్రతి ఒక్కరికి కూడా నాయన ఆ వాక్యాన్ని విని వాక్యానుసారంగా మనం నడుచుకునేలాగున మీ అనుదిన ప్రార్థనలో చెప్పబడిన వాక్యాన్ని బట్టి మరి పాస్టర్ గురించి ప్రార్థన చేయండి, పాస్టర్ గారి గురించి మరి మీ కొరకు కూడా మేము ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్టయితే. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన, మహాగరుడమైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అంతరంగం మెరుగున్నవాడా, నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిలబడి ఉన్న నీ దాసుడు చెప్పబడిన వాక్యాన్ని బట్టి, వాక్య లేఖనాలు బట్టి ప్రభా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వాటిని నాయన వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసును దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మార్పును దయచేయండి నాయన, నీకు స్తోత్రాలు. విని విడిచిపెట్టడ కాదు కానీ ప్రభా అది ఏది మంచిది ఏది చెడ్డదని నాయన హృదయంలో ప్రభా నాయన వాటిని వాక్యాన్ని నెమర వేసుకొని ఆలోచన బట్టి నడుచుకున్నటకు సహాయం ఇచ్చేయండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. నిర్లక్ష్యమైన స్వభావాన్ని మీరు తొలగించండి, సహాయం ఇచ్చేయండి ప్రభా. శ్రద్ధ కలిగిన ఆయన రాబోయే దినాల్లో ప్రభా మేము ఎలా ఉన్నామని ఒక్కసారి పరీక్షించుకునేలాగా సహాయం ఇచ్చేయండి నాయన. కుటుంబాల్లో అనేక సమస్యలతో మగ్గిపోతున్నారు కానీ నాయన దేవుని మందిరానికి రాలేకపోతున్నారు ప్రభా, దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు, దేవుని నాయన దేవాన్ని నాయన మొరపెట్టుకోలేకపోతున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అట్టి బిడ్డలు ఈ దినం ముందు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు స్తోత్రాలు. శ్రమంలో ఉన్న వారికి విడుదల దయచేయండి నాయన. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు. అట్టి బిడ్డలు నీ వాక్యానుసారంగా నడుచుకునేలాగున నీ మాటలను ప్రభా శ్రద్ధతో విని నాయన వారి జీవితాలు సరి చేసుకునేలాగున మీరు సహాయం ఇచ్చేయమని, ఈ మనవులన్నీ నీ సన్నిధిలో చేర్చుకోమని, ఈ ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి సహాయం చేసినటువంటి మరి సౌజన్య అనేటువంటి అమ్మాయి, వారి కుటుంబానికి వారి కుటుంబంలో మరి దేవుడు ఆశీర్వదించి ఇంకను వాడు ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చులాగున, అలా అనేక దేవుని పనికి ఉపయోగపడులాగన మీరందరూ కూడా ఆమె కొరకు ప్రార్థన చేయమని యేసు నామములో మీ అందరికీ తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రం. అందరికి బాగున్నారా? ప్రతివారం ఎంతున్నారని ఆర్థిస్తున్నాం. చక్కగా విని దేవుని మీరు కొనుక్కోవాలని ఆశిస్తున్నాను. మీకు మీ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయాలి. మా యొక్క ఫోన్ నెంబర్ 9009777796 మాకు కాల్ చేయండి. అందరికి